పోతన భాగవతము వామనావతారం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. పాణియురదియు కృపాణియు దోణియు తన్మియును స్రగ్వితురగియు దేహత్రాణియు దిక్కుత విమత ప్రాణియు మణికనక వలయ పాణియునగుచున్. పాణియురదియు కృపాణియు ధోణియు తన్మియును స్రగ్వితురగియును స్రగ్వి తురగియు దేహత్రాణియు దిక్కుత విమత ప్రాణియు మణికనక వలయ పాణియునగుచున్. బలిచక్రవర్తి బాణాలు, రథము, ఖడ్గము, అమ్ముల పొదులు, విల్లు, పూలదండ, గుర్రాలు, కవచము, రత్న ఖచిత సువర్ణ కంకణాలు సంపాదించాడు. అటు పిమ్మట పగవారిపై పగ తీర్చుకోవాలి అని నిశ్చయించుకున్నాడు అని సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకి వివరిస్తూ ఉన్నాడు. మరొక పద్యం చూద్దాం. పలుదానంబుల విప్రులందనిపి తత్రక్త్రోక్తులం పొంది పెద్దల కొన్మృక్కి విశిష్ట దేవతలనంతర్భక్తికి పూజించి నిర్మలు ప్రహ్లాదుని చేరి నమ్రశిరుడై రాజద్రధారూఢుడై వెలిగెన్ దానవ భక్త శైల శిఖరోద్వేల్లవాగ్ని ప్రభన్. భావం చూద్దాం. గొప్ప దానాలతో బలిచక్రవర్తి బ్రాహ్మణులను సంతోషపెట్టి వారి దీవెనలు అందుకున్నాడు. పెద్దలను పూజించాడు. నిండు భక్తితో ఇలవేల్పులను పూజించాడు. నిర్మల చరితుడైన ప్రహ్లాదుని ఆహ్వానించి ప్రణమిల్లాడు. నిగనిగలాడే రథంపై కూర్చొని కొండ శిఖరాన ప్రచండంగా మండే కార్చిచ్చు వలె ప్రకాశించసాగాడు అని ఈ పద్యభావము. ధన్యవాదములు.